శ్రీమాత్రే నమః. ఈరోజు వీడియో భగవద్గీత 3వ అధ్యాయంలో 33 నుంచి 43వ శ్లోకం వరకు ఈ వీడియోలో చూద్దామండి. వీడియోలోకి వెళ్ళిపోదాము. కర్మయోగము 33వ శ్లోకము. సదృశం శ్రేష్ఠతే స్వస్యాః ప్రకృతిర్జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యసి. తాత్పర్యం: జ్ఞానవంతుడైన తన ప్రకృతిని అనుసరించే వ్యవహరిస్తాడు. ప్రాణాలు తమ ప్రకృతిని అనుసరిస్తాయి. నిగ్రహమేమి చేస్తుంది? భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగము 34వ శ్లోకము. ఇంద్రియస్యేంద్రియస్యర్థే రాగద్వేష వ్యవస్థితౌ తయోర్నవశమాగచ్చతౌ హ్యస్య పరిపంధినౌ. తాత్పర్యం: ప్రతి ఇంద్రియ విషయంలోనూ రాగద్వేషాలు ఉంటాయి. కర్మయోగి వాటిని లోబడరాదు. ఎందుకనగా ఈ రెండు మానవ శ్రేయస్సునకును విఘ్నాకారములు అనే అతనికి శత్రువులు. భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగము 35వ శ్లోకము. శ్రేయాంస్వధర్మ నిగుణః పదధర్మాసనిష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. తాత్పర్యం: పరధర్మునందు ఎన్నో సుగుణాలు ఉన్నను, స్వధర్మునందు అంతగా సుగుణములు లేకున్నను చక్కగా అనిష్టపడు ఆ పరధర్మము కంటే స్వధర్మచరణమే ఉత్తమము. స్వధర్మచరణమునందు మరణించుట శ్రేయస్కమే, పరధర్మాచరణము భయావహము. భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగము 36వ శ్లోకము. అర్జున ఉవాచ అత కేన ప్రయుక్తోయం పాపం చరతి పురుషః అనిచ్ఛన్నపి వారస్నేయ బలాదివ నియోజితః. తాత్పర్యం: అర్జును ఇలా అడిగాడు, కృష్ణ, ఇష్టము లేకపోయినా ఎవరో బలవంత పెడుతున్నట్లు మానవుడు పాపము ఎందుకు చేస్తున్నాడు? ఆ ప్రేరణ శక్తి ఎవరిది? ఎవరి కారణంగా పాపము చేస్తాడు? శ్రీ భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగము 37వ శ్లోకము. శ్రీ భగవానువాచ కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవః మహాశానో మహాపాత్మ విద్యేనమిహ వైరిణిం. తాత్పర్యం: శ్రీ భగవానుడు అన్నాడు, రజోగుణమును వల్ల పుట్టిన కామక్రోధములే దీని కారణము. ఈ కామము ఎప్పటికీ తృప్తి చెందదు. మహాపాపి అయిన ఈ కామమే మానవునికి ప్రబలమైన శత్రువు. ఎంత అనుభవించిన తృప్తి లేనిది. భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగము 38వ శ్లోకము. ధూమేన వ్రియతే వహ్నిః యథాదర్శో మలేన చ యతోల్బేన వృథో గర్భః తథా తేనేదమావృతం. తాత్పర్యం: అగ్నిని పొగ ఆవరించినట్లు, అద్దాన్ని దుమ్ము కప్పినట్లు, గర్భస్థ శిశువుని మావి కప్పినట్లు జ్ఞానాన్ని కామం కప్పివేస్తుంది. భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగము 39వ శ్లోకము. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణ కామరూపేణ కౌంతేయ దుస్ఫురేణేన లేన చ. తాత్పర్యం: కామము తృప్తి పరచడానికి వీలులేని అగ్ని వంటిది. ఇది జ్ఞానానికి నిత్య శత్రువు. దీనితో జ్ఞానము కప్పబడి ఉంటుంది. భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగము 40వ శ్లోకము. ఇంద్రియాణి మనోరుధిః అస్యధిష్ఠానముచ్యతే ఏతైర్విమోహయత్యేష జ్ఞానమావృత్య దేహినం. తాత్పర్యం: ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, కామానికి ఆధార స్థానాలు అవి చెప్పబడుతున్నాయి. ఈ కామము జ్ఞానాన్ని కప్పిచేసి ఇంద్రియాల ద్వారా దేహదారిని మోహన పరుస్తుంది. భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగము 41వ శ్లోకము. తస్మాత్మింద్రియాణ్యాధౌ నియమ్య భరతర్షభ
పాపాత్మాం ప్రజహీహ్యనం జ్ఞాన విజ్ఞాననాశనం. తాత్పర్యం. అందువలన భరత కులశ్రేష్ఠుడా, ముందుగా నీవు ఇంద్రియాలను నిగ్రహించి జ్ఞాన విజ్ఞానాలను నాశనం చేసి పాపిష్టి కామాన్ని నిర్మూలించు. భగవద్గీత 3వ అధ్యాయము కర్మ యోగము 42వ శ్లోకము. ఇంద్రియాణి పరన్యాహు ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా రుధిః యో రుద్ధే పరసస్తు సహ. తాత్పర్యము. ఇంద్రియాలు గొప్ప పని చెబుతారు. ఇంద్రియాల కన్నా అధికమైన మనస్సు, మనస్సు కన్నా గొప్పది రుద్ధి, రుద్ధి కంటే శ్రేష్టమైనది ఆత్మ. భగవద్గీత 3వ అధ్యాయము కర్మ యోగము 43వ శ్లోకం. ఏవం రుద్ధేః పరం రుద్ధ్య సంస్థభ్యాత్మానమాత్మనా జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. తాత్పర్యం. ఓ మహాభావుడా, బుద్ధిగా నా ఆత్మశ్రేష్టమైనది కనుక వివేకవంతుడై రుద్ధి చేత మనస్సు చేత ఇంద్రియాలను అరికట్టి కామమనే ఈ శత్రువును నశింపజేయుము. భగవద్గీత 3వ అధ్యాయము కర్మ యోగము. ఓం తత్సత్. శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణ అర్జున సంవాదే కర్మయోగో నామ తృతీయోధ్యాయః. ఇది వేదాలు ఉపనిషత్తులు సారాంశమైన శ్రీమద్భగవద్గీత యందలి కర్మయోగము అనబడు 3వ అధ్యాయము సమాప్తము. జై కృష్ణ. మనం ఈ వీడియో 3వ అధ్యాయం చూసాం కదండి. మన నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.